జగన్మోహన్ రెడ్డి యొక్క లేటెస్ట్ పోరాటం ఏంటి? గత 45 రోజులుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనల్ని దేశవ్యాప్తంగా చూపించాలని, అట్లాగే ఏపీలో ప్రెసిడెన్షియల్ రూల్ అంటే రాష్ట్రపతి పాలన తీసుకురావాలి అని. సరే ఆయన రాజకీయం చేస్తున్నారా? నిజంగా ప్రజల కోసం పోరాటం చేస్తున్నారా? మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగిన హత్యల విషయంలో ఆయన ఈ లెవెల్ ఆఫ్ సీరియస్‌నెస్ ఎందుకు తీసుకోలేదు? కనీసం వెళ్లి ఓదార్చను కూడా ఎందుకు ఓదార్చలేదు? మీకు అమర్నాథ్ ఇష్యూ గావచ్చు, ఇక వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీయే ఒకడిని చంపి మరి ఇంటికి హోమ్ డెలివరీ చేసిన టైంలో కూడా నోట్లోంచి ఒక మాట కూడా రాలేదు జగన్మోహన్ రెడ్డికి అప్పట్లో. అదే ప్లేస్‌లో చంద్రబాబు ఉన్నా సరే ఇట్లా క్వెషన్ చేస్తాం. ఏం పెద్ద స్పెషల్ ఏం కాదు జగన్ అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా ఎవడైనా సరే ఒకటే. కానీ అప్పట్లో మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఇంత మరి ఆవేశపడిపోతున్నారు ఏంటనేది కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. సరే ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ఆయన చేయాల్సినటువంటి కార్యక్రమం ముందు ప్రెసిడెన్షియల్ రూల్‌ని తీసుకురాగలగాలి. అంటే తీసుకురావాలి అందుకే ధర్నా చేస్తాం అంటున్నారాయన. కానీ చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఆయనకు తెలుసేమో అందుకే ఆయన గవర్నర్‌ని కలిసారు. గవర్నర్ యొక్క సిఫార్సు ఉండాలి ఫస్ట్. అంటే గవర్నర్ చెప్పాలి. ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. అందువల్లే ఏపీలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి అనే అంశాన్ని గవర్నర్ ఫస్ట్ ఆమోదం తెలిపి దాన్ని ప్రెసిడెంట్‌కి పంపిస్తే అప్పుడు ప్రెసిడెంట్ దాన్ని కన్సిడర్ చేసి కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి అప్పుడు ఏపీలోనే ఏ రాష్ట్రంలో అయినా గతంలో పంజాబ్‌లో పెట్టారు. ఉత్తరప్రదేశ్‌లో కూడా కొన్నిసార్లు పెట్టారు. సో, అట్లాగా రాష్ట్రపతి పాలన తీసుకొచ్చే పరిస్థితి ఉంటది. అంతేగాని ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు అనండి, లేకపోతే ఒక రాష్ట్రంలో గతంలో సీఎంగా చేసిన వ్యక్తి అనండి, వాళ్ళు వెళ్లి ధర్నా చేస్తే అవ్వదు. కాబట్టి ఆ విషయం తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గవర్నర్‌కి వెళ్లి ప్రతి వీడియో, ప్రతి ఫోటో ఏపీలో జరుగుతున్నటువంటి అరాచకాలకు సంబంధించిన ప్రతి వీడియో, ప్రతి ఫోటోని గవర్నర్‌కి చూపించి మీరు మీరు కూడా మీ వంతు చేస్తే మేము మా ఢిల్లీలో మా పోరాటం మేము చేస్తాము. అది హెల్ప్ అవుతది ఏపీకి, ఏపీ ప్రజల్ని ఈ రకమైనటువంటి చేతకాని ప్రభుత్వం నుంచి కాపాడండి అంటే వాళ్ళ దృష్టిలో. కాపాడండి అనేసి ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారని గవర్నర్ దానికి ఒప్పుకున్నారనేటువంటి వార్తలైతే వైసీపీకి సంబంధించినటువంటి మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. డెఫినైట్‌లీ గత 45 రోజుల్లో ఏపీలో హింసాత్మక ఘటనలు పెరిగాయనే మాటైతే వాస్తవం. అయితే గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి హింసాత్మక ఘటనల పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకెళ్ళి దారుణమైన దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చాలా క్యాజువల్ అన్నట్టు అది మాట్లాడడమే కదా! ఇలాంటి వాటన్నిటికి ఒక ఫౌండేషన్ గాదా అది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి ఒక పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు దాన్ని చాలా క్యాజువల్ థింగ్ అంటూ తీసి పారేయడం ఎట్లా? దాన్ని ఎట్లా ఆయన మాట్లాడగలుగుతారు? మొన్న గూడా పిన్నెల రామకృష్ణారెడ్డి అంశంలో గూడా అది పెద్ద అంశమే కాదన్నట్టు ఆయన జైలుకెళ్ళి మరి ఆయన పరామర్శించి వచ్చి రిగ్గింగ్ జరుగుతుంది అందుకే బదలగొట్టాడు. అంటే హింసని నార్మలైజ్ చేసాడు. హింసని జనరల్ పెద్ద మ్యాటర్ ఏం కాదు. అవతలోళ్ళు కూడా చేశారు. తెలుగుదేశం వాళ్ళు తిట్టారు. అందుకే నా తరఫున వాళ్ళు ఎళ్లి కొట్టారని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చట్టాలను చేతిలో తీసుకోవడాన్ని నార్మలైజ్ చేసాడు. అది చంద్రబాబు అయినా, జగన్ అయినా చేయడాన్ని డెఫినైట్‌లీ మనం ఖండించాలి. ఇప్పుడు ఆయన చేస్తున్న పోరాటానికైతే డెఫినైట్‌లీ నేను మద్దతు నాది. సపోర్ట్ డెఫినైట్‌లీ నాలాంటోళ్ళైతే ఇస్తారు. కానీ గతంలో ఇదే వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యల్ని డెఫినైట్‌లీ అప్పుడు మనం ఖండించాలి.